ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసి దాదాపు 1200 మందిని హతమార్చి 251 మందిని బందీలుగా తీసుకువెళ్లింది. దీంతో అప్పటి నుంచి గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. హమాస్ను పూర్తిగా నిర్మూలించడంతో పాటు వారి దగ్గర ఉన్న బందీలను విడుదల చేయాలంటూ ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. అయితే హమాస్ మాత్రం యుద్ధాన్ని విరమించిన తర్వాతే బందీలను విడుదల చేస్తామని వాదిస్తోంది. దీంతో రెండు పక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం లేదు. ప్రస్తుతం హమాస్ దగ్గర కేవలం 20 మంది మాత్రమే బందీలు జీవించి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత వారం హమాస్ పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ 2 వీడియోలను విడుదల చేశాయి. ఈ వీడియోలో ఇజ్రాయెల్ బందీలైన ఎవ్యాతర్ డేవిడ్ రోమ్ బ్రాస్లావ్స్కీ బక్కచిక్కి ఆహారం లేకుండా బాధలో ఉన్నట్టు కనిపించారు. ఎవ్యాతర్ డేవిడ్ ఒక టన్నెల్లో తన సమాధిని తవ్వుతున్నట్లు, రోమ్ బ్రాస్లావ్స్కీ మురికి మంచం మీద బాధపడుతూ కనిపించారు. ఈ వీడియోలు ఇజ్రాయెల్లో ఆగ్రహాన్ని, భయాన్ని రేకెత్తించాయి. దీంతో బందీల విడుదలపై నెతన్యాహుపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజా స్ట్రిప్పై పూర్తి సైనిక ఆక్రమణకు నిర్ణయించారు. ఈ వారం ఆయన వార్ కేబినెట్ సమావేశం జరపనున్నారు. ఇందులో హమాస్ బందీలను పట్టుకుని ఉన్న గాజాలోని అన్ని ప్రాంతాల్లో సైనిక చర్యలను విస్తరించే ప్రణాళికలను చర్చించనున్నారు. నెతన్యాహు ఈ వీడియోలను హమాస్ క్రూరత్వంగా ఖండించారు. హమాస్ను నిర్మూలించడం, బందీలను విడుదల చేయడం, గాజా ఇకపై ఇజ్రాయెల్కు ముప్పుగా ఉండకుండా చేయడం వంటి 3 యుద్ధ లక్ష్యాలను సాధించేందుకు సైనిక చర్యలను విస్తరించాలని నెతన్యాహు నిర్ణయించారు. తాము గాజా పూర్తి ఆక్రమణకు వెళుతున్నామని, ఒకవేళ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ దీనిని వ్యతిరేకిస్తే ఆయన రాజీనామా చేయాలని నెతన్యాహు చెప్పినట్లు ఇజ్రాయెల్ మీడియా ఎనెట్లోని సీనియర్ అధికారులు తెలిపారు. ఇక హమాస్ విడుదల చేసిన వీడియోలో ఉన్న ఎవ్యాతర్ డేవిడ్ అనే 24 ఏళ్ల యువకుణ్ణి 2023 అక్టోబర్ 7న హమాస్ దాడిలో నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి బందీగా తీసుకువెళ్లారు. వీడియోలో డేవిడ్ ఒక టన్నెల్లో తన సమాధిని తవ్వుతూ నీవు ఒక్కడివే ఈ యుద్ధాన్ని ఆపగలవు అని నెతన్యాహును కోరుతూ కనిపించాడు. రోమ్ బ్రాస్లావ్స్కీ 21 ఏళ్ల వ్యక్తి మురికి మంచం మీద బాధపడుతూ నాకు ఆహారం, నీళ్లు లేవు, నేను మరణద్వారం దగ్గర ఉన్నాను అని వేడుకున్నాడు. హమాస్ ఈ భయానక వీడియోలతో తమను బెదిరించాలనుకుంటోందని, ఒప్పందాన్ని కోరుకోవడం లేదని నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. బందీలకు ఆహారం, ఔషధాలు అందించాలని ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ను కోరారు. హమాస్ మాత్రం గాజాలో శాశ్వత హ్యుమానిటేరియన్ కారిడార్లు తెరవడం, ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయడం వంటి షరతులతో రెడ్ క్రాస్కు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే 600 మందికి పైగా మాజీ ఇజ్రాయెల్ భద్రతా అధికారులు, మాజీ మొసాద్, షిన్ బెట్ అధిపతులు సహా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో హమాస్ ఇకపై ఇజ్రాయెల్కు వ్యూహాత్మక ముప్పుగా లేదని, యుద్ధాన్ని వెంటనే ముగించి బందీలను విడుదల చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు. ఇజ్రాయెల్ ప్రజలలో అపారమైన విశ్వసనీయతను కలిగి ఉన్నారని, నెతన్యాహును యుద్ధాన్ని ముగించే దిశగా నడిపించగలరు అంటూ ట్రంప్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ యుద్ధం మొదట ఒక న్యాయమైన యుద్ధం, రక్షణాత్మక యుద్ధం. కానీ మనం సైనిక లక్ష్యాలను సాధించిన తర్వాత ఇది న్యాయమైన యుద్ధం కాదు అని మాజీ షిన్ బెట్ అధిపతి అమీ అయలోన్ అన్నారు. ఈ లేఖ ఇజ్రాయెల్ భద్రతా వర్గాలలోనూ విభజనను సూచిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే గాజాలో మానవతా సంక్షోభం నెలకొంది. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్పుపై పూర్తి సైనిక నియంత్రణ అమలు చేస్తే సంక్షోభం మరింత తీవ్రతరమయ్యే ప్రమాదం ఉంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో దాదాపు 61,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక 2.1 మిలియన్ మంది జనాభా స్థానభ్రంశం చెందారు. ఇక చిన్నారులు, వృద్ధులు ఆహారం లేక ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే గాజాలో కరువు పరిస్థితులు ఉన్నాయంటూ యుఎన్ స్పష్టం చేసింది. అయితే గాజాలోని సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఆకలి సమస్యలనే బందీలు కూడా ఎదుర్కొంటున్నారని హమాస్ స్పష్టం చేసింది. అయితే బందీల కుటుంబాలు మాత్రం హమాస్ ఉద్దేశపూర్వకంగానే వారికి ఆహారం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాయి. అయితే పూర్తి సైనిక నియంత్రణ చేపట్టాలంటూ నెతన్యాహు తీసుకున్న నిర్ణయం గాజాలో పరిస్థితులను మరింత దిగజార్చడమే కాకుండా బందీల జీవితాలను ప్రమాదంలోకి నెట్టవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నెతన్యాహు ఇజ్రాయెల్ను, బందీలను వినాశనం వైపు నడిపిస్తున్నారని హోస్టేజెస్ అండ్ మిస్సింగ్ ఫ్యామిలీస్ ఫోరం ఆరోపించింది.
రోజురోజుకు గాజాలో పరిస్థితులు ఘోరంగా తయారవుతున్న నేపథ్యంలో యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకొస్తున్నా కాల్పుల విరమణ చర్చలు మాత్రం ఫలించడం లేదు. ఇరు వర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో గాజా యుద్ధం మరింత సంక్లిష్టంగా మారుతోంది. నెతన్యాహు నిర్ణయం హమాస్ను ఒత్తిడి చేసి బందీలను విడుదల చేయించగలదా, లేక గాజాలో మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.